హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సమ్మర్ వ్లాగ్ పెట్టాను కదా! టూర్‌కి వెళ్ళింది. ఇది డే 2. చాలా లేట్ అయింది పోస్ట్ చేయడం. సో, సెకండ్ డే వచ్చేసి మేము జూ పార్క్‌కి వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము లంచ్ చేసి వెళ్ళేసరికి 2:30 అలాగ అయిపోయింది. సో, 5కి జూ పార్క్ క్లోజ్ చేసేస్తారట. సో, 2:30కి వెళ్ళగానే కొద్దిగా ఫోటోస్ దిగి కొంచెం ఫ్రంట్‌కెళ్ళి అంతా తిరిగాము. ఎండైతే టూ మచ్‌గా ఉందండి. అసలు తిరగలేకపోయాము. సో, కానీ పిల్లలు ఫీల్ అవుతున్నారు. యానిమల్స్‌ను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి వెళ్ళాల్సొచ్చింది. సో, నైటే మళ్ళీ మాకు రిటర్న్ జర్నీ అనమాట. సో, ఇక్కడికెళ్ళి సెల్ఫీస్ దిగేసి టైగర్స్ అయితే బయటే తిరుగుతూ ఉన్నాయి. కొన్ని యానిమల్స్ అయితే లోనకి వెళ్ళిపోయున్నాయి. ఇది మమ్మల్ని చూసి జిమ్నాస్టిక్స్ అయి చేస్తుందనమాట. సో, చూడండి ఎండకి, దాహానికి బయటకొచ్చింది. సో, తిరగడానికైతే వెహికల్స్ అవి ఉన్నాయి అక్కడ. చిన్న జీప్స్ లాంటివి ఫ్యామిలీ ప్రొవైడ్ చేశారు ఫ్యామిలీస్‌కి. సో, పర్ హెడ్ 30 ఎంతో చార్జ్ చేసుకొని కొద్దిగా దూరం తిప్పేసి తీసుకొచ్చి వదిలేస్తున్నారు. సో, ఇదైతే బటర్‌ఫ్లై పార్క్. బావుంది. పక్కనే స్నేక్ పార్క్. సో, చూసారా నెమలి అంత ఎండలో కూడా పోనీ పాపం కష్టపడి వచ్చారు కదా! ఫీల్ అవుతారని అనుకుందో మరేమో పురివిప్పి మరీ నాట్యం చేస్తుంది. చాలా బావుంది. సో, చాలా సేపు అలాగే ఉందది. రష్ కూడా అలాగే ఉందండి. ఎండ ఎంతగా ఉన్నా కూడా చాలామంది టూరిస్టులొచ్చి విజిట్ చేస్తున్నారు. సో, ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరిగిన తర్వాత మాకైతే ఓపిక లేదు. సో, ఇక్కడ స్పెషల్ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ దగ్గరికి ఇలాగా చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది కదా! జూలో. ఇదేంటంటే డైరెక్ట్ లైవ్ మనం పక్క నుంచి చూసినట్టుగా ఉండేలాగా బస్సుంది. ఈచ్ వన్ పర్సన్ 150 ఎంతో చార్జ్ చేశారు ఏసీ. సో, డోర్ క్లోజ్ చేసేసి ఏంటంటే డైరెక్ట్ వైల్డ్ యానిమల్స్ దగ్గరికి లైవ్ చూడొచ్చనమాట. కానీ మంచి ఫెన్సింగ్ అది ఏసి మనకి ఎటువంటి రిస్క్ లేకుండా వాళ్ళు మంచి ప్రొటెక్షన్ అది ఇస్తున్నారు. సో, ఇవేంటంటే దగ్గర నుంచి కొద్దిగా చూసేలాగా అవకాశం. ఇదంతా కాదు గానీ ముందుకెళ్ళేసరికి లయన్సు, టైగర్సు అసలు చాలా ఎక్సైట్‌గా అనిపించింది. అరుపులు బస్సంతా గోల గోల. ఇది చూసారా 'బాహుబలిలో' ఉంటుంది కదా! దున్నపోతు అది. సో, ఇవి చిన్నవి పక్కన పెద్దవున్నాయి. సో, ఇదయిపోయిన తర్వాత ఎలుగుబంట్లు ఇవన్నీ దగ్గర నుంచనమాట. అవి బస్‌కి దగ్గరగా వచ్చేస్తున్నాయి డోర్ క్లోజ్ చేసి ఉండడం వల్ల. సో, మనకు రిస్క్ అయితే లేదు. కానీ అమ్మో! చాలా భయమేసింది. చూడండి ఎలా చూస్తుందో. ఇవేంటంటే డోర్ మీదకి కూడా ఎక్కేస్తాయి. మనం అది డోర్స్ అది జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని విండోస్ అవి దించకూడదు. ఇవైతే పాపం ఎండకి బాగా నీరసం వచ్చి పడుకున్నాయి పాపం. సో, అంతేనండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.